నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమల తాండాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఎవరైతే ఈ భూ వివాదానికి సంబంధించి మహిళలు ఉన్నారో, గిరిజన బిడ్డలు ఉన్నారో, లంబాడా బిడ్డలు ఉన్నారో వాళ్ళని కొంత లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళనే బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం జరుగుతుంది, ఏం చెప్తారు మీరు? ఇగో మేము 4-5 రోజుల నుంచి ఈ భూమి కోసం పోరాడుతున్నా కానీ మాకు ఇంట్లో జొన్నలు వేసినాము, ఉల్వలు వేసినాము, కందులు వేసినాము, ఆమ్దాలు వేసినాము, అన్నీ వేసి పండించుకున్నాం. మా తాతలు ముత్తాతలు పండించుకొని కబ్జా చేసిన భూమి ఇప్పుడు కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళు కలిసి ఈ భూమి మీద ఉండొద్దు, మేము మీ పట్ల చేసిస్తాం, మీకు పాస్బుక్లు చేసిస్తాం అంటే వీళ్ళు తన రిజిస్టర్ తీసుకున్నారు, పాస్బుక్లు తీసుకున్నారు, వాళ్ళ పేర చేసుకున్నారో మరి ఏం చేసిరో వీళ్ళకి చేసిస్తామంటే వీళ్ళు చేసిరు. ఈ భూమి మీద వీళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళేమో పోలీసు వాళ్ళకి దొరుకుతున్నారు. మరి వీళ్ళు ఎట్లా బతకాలి, వీళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, వీళ్ళ పరిస్థితి ఎట్లా, వీళ్ళు ఎట్లా బాధపడి సంపాదించిన భూమిలోకి ఇట్లా చేస్తే అన్యాయమా, న్యాయమా? ఇది మీరు ఒక మాట అన్నారు, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళ దగ్గర వీళ్ళని నమ్మించి మోసం చేశారని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి డబ్బులు ఇచ్చారా, మీకేమన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలేరు, మేము పట్టా చేసిస్తాం అంటని వీళ్ళు పెద్ద పెద్ద మనుషులకు కలుపుకొని, పోరలకు కలుపుకొని వీళ్ళు తన పాస్బుక్లు తీసుకున్నారు. శంకర్పల్లికి తీసుకుపోయారంట, రామచంద్రపురం మండలికి తీసుకుపోయారంట. చేసిస్తాం అంటని ఇక 2-3 సంవత్సరమో 5-6 సంవత్సరమే ఇక వాళ్ళ పేర చేసుకొని ఇక వీళ్ళకేమో నూకుడు జల్లుడు ఇక పోరాటం చేస్తున్నారు. ఎట్లా మరి సార్, ఇది న్యాయమేనా, అన్యాయమా, న్యాయమా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ? ఇది 100 సంవత్సరం కావచ్చు సార్. మే తాతలు ముత్తాతలు పన్ను కట్టకుంటే ఈ కడీలు నడుముకు పెట్టిరు, బండలు పన్ను కట్టకుంటే వెనకటికి అట్లా బాధ పెట్టి ఉంచిన భూమిలకు ఇప్పుడు పెద్ద పెద్ద రూపాయలకు చూసి కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళు కలిసి పట్టా చేస్తామంటే భూములు గుంజుకొని ఇగో లేనోళ్ళకు ఉండేళ్ళకి బాధ పెట్టుకుంటా ఇక పోరాడుతున్నాం. ఎట్లా మరి సార్, ఇది న్యాయమేనా, అన్యాయమా, న్యాయమా? ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు, ఎందుకు మీ ఇళ్ల మీదకి వచ్చి లేకపోతే మీ ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్తున్నారు, నిజమేనా? నేను చూడలేను సార్. పొద్దున వచ్చి వెనకటికి సారా బట్టీలు పెట్టాం కదా, సారా బట్టీలోకి జోరి చూస్తారు చూడు ఇంట్లో, అట్లా జోరి లెంకుతున్నారంట మనుషులకు. ఎట్లా దొంగతనం చేసినాం, ఏమైనా ఎత్తుకొచ్చినాం, వాని పైసలు ఎత్తుకొచ్చినామా, వాని భాగ్యం ఎత్తుకొచ్చినాం, వాని బంగారం ఎత్తుకొచ్చినామా, ఏం ఎత్తుకొచ్చినామంటే అట్లా లెంకుతారు. ఇది న్యాయమేనా? ఎట్లా మరి? ఈ కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కాబట్టి వాళ్ళ కన్ను పడిందని అనుకుందాం కాసేపు. మరి ఎవరు మీకు సాయం కూడా చేసే పరిస్థితి లేనట్టున్నాయి. ఎవరన్నా సాయం చేసినా వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు పోలీసులు. మీకు అండగా ఎవరు నిలబడటానికి ఎవరైనా వచ్చారా పెద్ద మనుషులు ఈ గ్రామానికి సంబంధించిన? వచ్చిరు మాకు లాక్ చేసిన ఇగో మీ పోరాటుండ్రి, మీ తాతలు చేసిన మీరు బాధపడి సంపాదించిన భూమి ఇది, మీరు పోరాడుండ్రి. మొగలు దోస్తల కింద ఏడ తాగేనికి తినేనికి పోయిన తనగిట వంగిపోతారు. మీ లేడీస్లు గట్టిగా ఉండుండ్రి. మీ పిల్లలు ఎట్లా సాధిస్తారు, మీ పెళ్ళి ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా బతుకుతారంటని మాకేమో ఈ బాధపడి 8 రోజుల సంది పోరాడుతున్నాం. ఇంకొక విషయం అమ్మ, దీని మీద క్లారిటీ రావాలి. కడీలు పాతారు కదా 2 సంవత్సరాల క్రితం, అప్పుడు కూడా సర్వే చేసి మీకు ఇస్తామని చెప్తేనే మీరు సహకరించి కడీలు పాతారా? ఈ కడీలు మీకు పటా కబ్జా ఇగో ఇది వేసినాం, ముందు ఇది ఇరగొడితే మళ్ళీ ఇది మీకు నక్సా కరెక్ట్ చేస్తామంటని కడీలు పాతి. ఇగో మీకు ఎవరి హిస్సా మీద ఎవరిది హిస్సా ఉన్నదో, ఎంతమంది ఉన్నారో వాళ్ళకు చేసిస్తామంటని కడీలు పాతారు. కడీలు పాతుకొని వాళ్ళు చేసుకొని ఇగో న్యాయం చేస్తలేరు, అన్యాయం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన 3 బోర్లు ఉన్నాయి సార్, 3 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లకు పంట పండించడం, వడ్లు వేస్తాం, అది వేస్తామంటే బోర్లు వేసిరు. కబ్జా చేస్తామంటే ఎవరికైనా ధైర్యమే కదా, వాళ్ళు కాగితం తీసుకుపోయి మాకు కబ్జా చేసి ఇస్తారంటని బోర్లు వేసిరు. 3 బోర్లు వేసిరు. ఇగో కడీలు పాతి మీ భూమి ఏడ ఉన్నదంటే నన్ను ఎల్లం చేస్తారు. ఇప్పుడు ఏంటి మీరు చెప్తున్న ఈ విక్రమ్ రెడ్డి వాళ్ళది కొండకల్ తాండానా, వాళ్ళది పక్కూరా? అనేది కేవుడు రాచు కొండాకల్ అంట, కొండాకల్ తాండా. అక్కడికి వెళ్ళి వచ్చి ఇగో ఈ దొర్జనం చేసి ఈ ఉన్నోళ్ళకు, లేనోళ్ళకు, గరీబోళ్ళకు కడుపు మీద కొట్టి వాడిని పేరా చేసుకొని ఇగో బాధ పెట్టుకుంటా రోడ్డు మీద కూర్చో పెడుతుంది సార్.
ఎట్లా చేస్తారు? ఏం ఇది న్యాయమేనా? ఇది అన్యాయమా న్యాయమా? పొద్దునుంచి ఛాయ్ కూడా తాగినట్లేరు, ఉదయాన్నే వచ్చి తాగలేం, మొఖం గిట్ట గడగలేరు కొంతమంది, అట్లా బాధపడుతురు. ఎట్లా మరి సార్ ఎట్లా బతుకుతారు? వాళ్ళ పిల్లలు ఎట్లా, వాళ్ళు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా? గతంలోనే మీకు 2 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిందంట ఒక 30 ఏళ్ల క్రితమే, నిజమేనా? నిజమే. అది 2 ఎకరాలు ఇస్తామంటానంటే అది గిట్ట 2 ఎకరాలు ఇచ్చి కొంతమందికి నేను పెద్ద మనిషిని, నువ్వు పోరడవు, నీ ఇస్తారా ఇక మాట్లాడాలంటే కొంతమంది గిట ఆయన కలుపుకుంటున్నాడు సార్. అట్లా చేసి పెద్ద మనుషులు గొడవ కొడుతురు, పోరలో కలుపుకుంటున్నారు. మీలో మీకే గొడవలు పెడతా ఉన్నారు. మాకే గొడవలు అట్లా కొట్లాడ పెట్టుకొని ఆడవాళ్ళు గిట్ట కొట్టుకొని చేస్తున్నారు. ఎట్లా ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చి మీరు ఇంట్లో వంటలు చేసుకోకుండా? మా భూమి మాకైందాకా మేము ఇట్లనే ఉపాసమైనా చేస్తాం. నీళ్ళు లేకుండా, పాలు లేకుండా, మాకు తిండి లేకుండా, తిప్పలు లేకుండా ఇట్లనే కూర్చుంటాం. మా భూమి మాకు కావాలి. అంటే ఇది మహిళల కోసం వచ్చిన ప్రభుత్వం అంటున్నాడు, మరి రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇట్లా ఇంత ఇబ్బంది పడుతున్నారు. చెప్తున్నారు మాకు రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి అంటేనే మేము పోరాడుతున్నాం సార్. రామచంద్రాపురం మండలం పోయినాం, సంగారెడ్డి పోయినాం, ఢిల్లీ గిట్ట పోయి వచ్చిండు. అన్నీ మాది కొండయి అన్నీ కాగదలు వచ్చినా కానీ ఇగో పోలీసు వాళ్ళు నిన్న ఏమో హరాస్ చేసి పోలీసు వాళ్ళు రారంటే అన్నారు, ఇవాళేమో ఇంట్లో ఎలా చూడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. ఇది న్యాయమేనా? ఏం సరబట్టీలు పెడుతున్నాం? ఏమైనా అక్కర్లాంటి రెడ్డి ఏమైనా ఎత్తుకొచ్చినాం? వాని పైసలు తెచ్చినామా? వాని బంగారం తెచ్చినామా? వాని ఏమైనా ముళ్ళు ఎత్తుకొచ్చినామా? ఇట్లా ఇంట్లో జోరేని పోలీసు వాళ్ళు కొట్టారంట మిమ్మల్ని, కొంతమంది మహిళలను కొట్టారా పోలీసు వాళ్ళు, నిజమేనా? ఇగో మొన్న పోలీసు వాళ్ళు వచ్చి మస్తు 2 వ్యాన్లు వచ్చినప్పుడు 5 6 పడతారు ఒకరికి. ఇది అన్యాయమా అన్యాయమా? జేసీబీలు వచ్చినాడు, 8 జేసీబీలు. అన్ని పలకరించినా ఇదే బాధ, ఎందుకంటే పాపం వాళ్ళు కొంతమంది మాట్లాడలేకపోతూ ఉన్నారు. పొద్దునుంచి కనీసం ఛాయలు తాగలేదు, టిఫిన్ చేయలేదు, మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదండి. ఈ చుట్టుపక్కల ఇదంతా కొత్త అడవిలాగుంది. ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. సో ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ భూమిలో మేము పండించుకొని ఈ పంటనే తిన్నాం, ఈ భూమి కోసం ప్రాణాలు వదలటానికైనా సిద్ధమే తప్ప వెనకడుగు వేసేది లేదు, ఎవరు వచ్చినా రాకపోయినా అని చెప్పి వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్తూ ఉన్నారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నామని చెప్పి ఈ లంబాడా బిడ్డలు, గిరిజన బిడ్డలు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ, వెలిమెల తాండా నుంచి.